ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు నామమున ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మనము కంటిన్యూగా ఈ వారమంతా కూడాను యోనా గ్రంథములోని మాటలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం దేవుడు అద్భుతమైనటువంటి కార్యమును వారి పట్ల చేశాడు. ఎప్పుడైతే యోనా ప్రకటించాడో నినెవే ప్రజలు, అధికారులు, చివరికి గేదెలు ఇవేవి కూడాను మరి మేత తినకుండా, ఏమి కూడా భుజించకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారి పాపములను లేక వారి లోపము, పొరపాట్లను ఒప్పుకోవటం జరిగింది. అలా జరిగిన తరువాత దేవుడు వారి విషయంలో చేయనుద్దేశించినటువంటి కీడు చేయకుండా వారి విషయంలో పశ్చాత్తాపపడటం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రక్రియ జరిగిందో 4వ అధ్యాయం మొదటి వచనంలో యోనా గారికి బహు కోపం వచ్చినట్టు వ్రాయబడి ఉంది. చూడండి, నేను చదువుతున్నాను. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, ఆయనకు ఎందుకో మరి ఇలా యోనా ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు యోనాకు చెప్పిన పని చేయటం యోనా యొక్క బాధ్యత, అంతే. ఆ తదుపరి ఏం చెయ్యాలి అన్నది అది దేవుడికి సంబంధించింది. దేవుడు వారిని క్షమించాడు. మరి ఈయన కోప్పట్టంలో ఏమైనా అర్థముందా? అది ఆయనకు సంబంధించింది. వారు పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారి విషయంలో ఆయన కూడా పశ్చాత్తాప్తుడయ్యాడు. మరి అది యోనాకు నచ్చట్లేదు. నచ్చకపోగా 2వ వచనం చదివితే ఏమంటాడంటే, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా. నేను ముందే ఊహించాను, ఇలా జరుగుతుందని ముందే నేను ఊహించాను. అందువలననే నీ కటాక్షము, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడనయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పోతు. నువ్వు ఇలా చేస్తావు, నువ్వు పశ్చాత్తాపపడతావు, వారి మీద కోపపడవు, వారి మీద నువ్వు ఏ విధమైనటువంటి మరి కోపము చూపించవు అని నాకు ముందే తెలుసు కాబట్టే నేను నినెవేకు రాకుండా తర్షీషుకు వెళ్ళాను అని. అంటే ఇతడు ఉద్దేశపూర్వకంగానే వెళ్ళినట్టుగా ఆయనకై ఆయనే చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోపం అనేటటువంటిది మనిషిని ఎంతో నష్టం వైపు నడిపించేదిగా కనిపిస్తూ ఉంది. కోపం అనేటటువంటిది ఉండొచ్చేమో, కానీ అది ఒక మాట మనకు బైబిల్లో రాయబడింది. ఏమంటారంటే ఎఫెసీ 4:26లో, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటాడు. అంటే ఒకవేళ సందర్భాన్ని బట్టి కోప్పడొచ్చు, కానీ అదే సందర్భంలో ఆ కోపపడ్డ సందర్భంలో పాపం చేయకూడదు. రెండవది, సూర్యుడు అస్తమించు వరకు ఆ కోపం మనలో ఉండకూడదు అంటాడు కదా. చాలా గొప్ప మాట అన్నమాట. ఇంకొక మాట యాకోబు 1:20 అంటాడు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు యోనా కోప్పడినంత మాత్రాన దేవుని నీతి నెరవేర్చదు. దేవుడు చేయవలసింది ఆయన చేశాడు, క్షమించేశాడు ఆయన. అది దేవుడికి వారికి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము చాలామందిని గ్రహిస్తూనే ఉంటాం, ఏ రీజన్ లేకుండా కోప్పడుతూ ఉంటారు. దానికి ఏమన్నా అర్థం ఉంటుందండి? కోపపడవలసిన సందర్భంలో కోపపడకుండా, కోపపడకూడనటువంటి సందర్భంలో కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అయితే కొంతవరకు మనకు బైబిల్ ఉపశమనం ఏమనిచ్చిందంటే, కోపపడుడి గాని పాపం చేయకుడి. అలా చేస్తే దేవుని నీతిని నెరవేర్చదు. అలాంటప్పుడు కోప్పడేం ప్రయోజనం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారి విషయంలో 3వ అధ్యాయంలో చేసినటువంటిది యోనాకు నచ్చలేదు. కాబట్టి నువ్వు ఇలా చేస్తావని ముందే తెలుసు కాబట్టే నేను తర్షీషుకు వెళ్ళాను అంటూ ఉన్నాడు. నీవు నేను కోప్పడుతూ ఉన్నామా కదండి? ఆలోచించేద్దాం ఒకసారి. కోపపడి ఆ కోపము ఆ సందర్భంలో ఏదైనా పొరపాటు చేస్తూ ఉన్నామా? ఒకసారి గుర్తు చేసుకుందాం.
అలా కోపపడితే దేవుని నీతిని నెరవేర్చలేము, అలా కోప్పడకుండా ఉండటమే మంచిది అన్న ఒక మంచి తీర్మానంలోనికి రావాలని ఈ కొద్ది మాటలు ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.